brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాజకీయంగా మున్నూరులో ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. సరే అనుకోవడానికి బాగానే ఉంది. పార్టీలకు అతీతంగా బలం బలగం దండిగా ఉన్న మున్నూరు కాపు దండు రాజకీయంగా ఇదివరకు సాధించిందేంటి? పొలిటికల్ గా ఉద్దండులను అందించిన ఆ వర్గం ఇప్పుడెందుకు డైలమాలో పడింది? ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కబోతోంది? అప్పట్లో శివశంకర్, పివి రంగయ్య నాయుడు, ఆ తర్వాత డిఎస్, విహెచ్, కేకే. రాజకీయంగా ఘనంగా గత చరిత్ర. ఇప్పుడు రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈనాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు రాజకీయంగా మున్నూరు కాపులది ఘనమైన చరిత్రేనని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి నేటి ప్రత్యేక తెలంగాణ వరకు మున్నూరు కాపు నేతలు పొలిటికల్ గా పవర్ చూపించిన వారే. ఆ కాలంలో పి శివశంకర్, పివి రంగయ్య నాయుడు కేంద్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన శివశంకర్ సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్ గాను వ్యవహరించారు. ఇక పివి రంగయ్య నాయుడుగా ఫేమస్ అయిన పాలచోళ్ల వెంకట రంగయ్య నాయుడు మున్నూరు కాపుల తరపున రాజకీయాల్లో కీలక పాత్రే పోషించారు. గతంలో డీజీపీగా పనిచేసిన రంగయ్య ఖమ్మం లోక్సభ స్థానం నుంచి గెలిచి పివి నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చాలా మంది మున్నూరు కాపు నాయకులు పొలిటికల్ గా తెరపై వెలిగారు. ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నారు. ఏ పార్టీలో చూసినా భారీ సంఖ్యలో మున్నూరు కాపులు దర్శనమిస్తారు. భారీ సంఖ్యలో జనాభానే కాదు, అదే స్థాయిలో నాయకులను కలిగి ఉంది మున్నూరు కాపు సామాజిక వర్గం. పాతకాలపు కాపు నేతల శకం ముగిశాక తెరమీదకొచ్చారు ధర్మపురి శ్రీనివాస్. కాంగ్రెస్ లో యువ నాయకుడిగా మొదలై దశాబ్దాల పాటు బీసీల తరపున బలమైన నాయకుడిగా మున్నూరు కాపులకు పెద్ద దిక్కుగా నిలుస్తూ వచ్చారు ఈ దివంగత నాయకుడు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన డిఎస్ ఎంపీగా ఢిల్లీ స్థాయి రాజకీయాలు చేశారు. బీసీల తరపున వాయిస్ వినిపించే మరో మున్నూరు కాపు కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు అలియాస్ విహెచ్. సందు దొరికితే చాలు బీసీల గురించి గళమెత్తే విహెచ్ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ వాదిగా ఉంటూనే తన వర్గం గొంతు నొక్కొద్దంటూ గళం వినిపిస్తున్నారు. సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ కె కేశవరావు సైతం మున్నూరు వర్గపు అగ్రనాయకుల జాబితాలో ఉన్నారు. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటి వరకు మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం దక్కని మంత్రివర్గం లేదు. ఉమ్మడి ఏపీ నుంచి నేటి తెలంగాణ వరకు ప్రతి కేబినెట్ లోనూ ఆ వర్గం నేతలకు అవకాశం దక్కేది. కానీ తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ తన కేబినెట్ లో మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వకపోవడం ఆ వర్గాన్ని కాస్త అసంతృప్తికి గురిచేసిందనే చెప్పాలి. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మాత్రం ప్రభుత్వ వైపుగా అవకాశం కల్పించింది. కొండ మురళి, దానం నాగేందర్, తీన్మార్ మల్లన్న, ధర్మపురి సంజయ్, నేతి విద్యాసాగర్, దండే విఠల్ వంటి కీలక నేతలంతా ఇప్పుడు అధికార పక్షంలో భాగంగానే ఉన్నారు. ఏ పార్టీలో చూసినా మున్నూరు కాపుల సంఖ్య కోకొల్లాలుగా కనిపిస్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ లోనూ ఆ వర్గం నాయకుల సంఖ్య గణనీయంగానే ఉంది. కరీంనగర్ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న గంగుల కమలాకర్ ఆ వర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. కరీంనగర్ ని కంచుకోటగా మార్చుకోవడంలో గంగులకు సొంత సామాజిక వర్గమే కీలకమనే అభిప్రాయం కూడా ఉంది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ ఎంపీ బద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, దాస్యం వినయ్ భాస్కర్, సెంబీపూర్ రాజు, కోరుగంటి చందర్, పుట్టా మధు, జాజుల సురేందర్, నన్నుపునేని నరేందర్, వనమా వెంకటేశ్వరరావు, పొన్నాల లక్ష్మయ్య ఇలా గులాబీ సేనలోనూ మున్నూరు కాపు నేతల లిస్టు చాతడంత ఉంది. ఇక భారతీయ జనతా పార్టీలో సైతం మున్నూరు కాపుల బలగం తక్కువేమీ లేదు. అదే వర్గానికి చెందిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఎదిగారు. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు డాక్టర్ లక్ష్మణ్. దివంగత నేత డిఎస్ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా వరుసగా 2 సార్లు విజయం సాధించారు. ఇటీవల పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్సీ కొమరయ్య సైతం మున్నూరు కాపు వర్గానికి చెందిన వారే కావడం విశేషం. మరి అంత ప్రభావితం చేసే జనాభా ఉన్నప్పటికీ ఏదో ఒక పార్టీని క్యాప్చర్ చేసే పరిస్థితి మాత్రం లేదు. అంటే ఉన్నట్టుండి ఏదైనా అనుకోని పరిస్థితులలో ఇవాళ బీజేపీ పార్టీ కనుక అధికారంకి వస్తే మున్నూరు కాపుకు అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. అంత మాత్రాన మొత్తమే రాజ్యాధికారము ఆ కులం చేతులకు పోతుందనేది నేనైతే భావించడం లేదు. ఏదేమైనా రాబోయే కాలంలో ఈ ఉన్న మున్నూరు కాపు నాయకులుగా అయినా ఈ ఎవరైతే ప్రథమ స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు
ఇతర బీసీ కులాలను కనుక కలుపుకొని ముందుకు పోయినట్లయితే వాళ్ళకు మంచి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఏ పార్టీ చూసినా నాయకుల పతారా పెద్దగానే ఉంది. కానీ ఆ స్థాయిలో రాజ్యాధికారం అందుకోవడంలో మాత్రం మున్నూరు కాపులు ఇంకా వెనుకంజలోనే ఉన్నారన్న అభిప్రాయం ఉంది. మరి అదెప్పుడు సాకారం అవుతుందన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.